తెలంగాణ 2 తరాల ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం పెడతా ఉన్నాం. ఎందుకంటే పాత సీఎం కేసీఆర్ కన్నా ఒక అడుగు ముందుకేసి సీఎం రేవంత్ రెడ్డి గారు 250 గజాల స్థలం ఇవ్వాలని ఉద్యమకారుల గుర్తింపు కమిటీని కేకే ద్వారా వేసి గుర్తింపు కమిటీ సమావేశాలు కూడా అన్ని రకాల ఉద్యమకారులతోటి సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమావేశాల్లో ప్రధానంగా వచ్చిన డిమాండ్ ఏంటంటే దీనికి టైం బాండ్ పెట్టాలి. కమిటీ టైం బాండ్ పెట్టి వెంటనే ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసి దాన్ని బయట పెట్టాలని ఉద్యమకారుల డిమాండ్. అయితే ఉద్యమకారుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ముందు ఏం చేశారంటే 3 నెలలు మాత్రమే ఉంటుంది దీని కాల పరిమితి, తర్వాత దీన్ని వెంటనే ప్రకటిస్తామని ఉద్యమకారుల సమావేశాలు అయిపోయినాక వెంటనే దీన్ని డిసెంబర్ అని చెప్పడం జరుగుతుంది. కమిటీ సభ్యులు మీ మాట మీద మీకే నమ్మకం లేదు, మీ మాట మీద మీకే గౌరవం లేదు, అట్లాంటి పనులు చేద్దామని కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యమకారులు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో చాలా ఆశపడ్డారు. ఉద్యమకారులలో చాలా మంది కూడా ఎక్కువ మంది కూడా సెటిల్ కాని వాళ్ళే ఉన్నారు. దానివల్ల 250 గజాల స్థలం వస్తుందేమో, ఇల్లు కట్టుకోవచ్చు అని ఆశతో ఉన్నారు. మీరేమో దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. కమిటీ సమావేశం కావడానికి టైం పడుతుంది, కమిటీ నిర్ణయం తీసుకుంటానికే టైం పడుతుంది. 6 నెలలు వరకు డిసెంబర్ వరకు అంటే దాదాపు 5 నెలల సమయం తీసుకుంటే ఉద్యమకారులు నష్టపోతారు. కాబట్టి వెంటనే కమిటీ నిర్ణయాలని బయట పెట్టాలని, టైంని బాండ్ లోపలనే ఉద్యమకారులకు సంబంధించినటువంటి మీ నిర్ణయం అంటే ఎట్లా గుర్తిస్తారు, ఎవరిని గుర్తిస్తారు అన్న విషయం మీద వెంటనే చెప్పాలని మేము కమిటీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కమిటీ పైన ఎప్పటికి కూడా ఒత్తిడి తీసుకురావడం కోసమని సెప్టెంబర్ 16న ఉస్మానియా యూనివర్సిటీలో 2 తరాల ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం పెట్టినాం. ఎందుకంటే 69 ఉద్యమకారులు అనేటి వాళ్ళు ఇప్పుడు మాకు కలవడం, వారితో కలిసి ఉద్యమం చేయడం, వారిని చూడడం కూడా మా తరానికి గొప్పే. అందుకోసమనే వారిని పిలిచి వారితో పాటు మేము కూడా కలిసి ఉద్యమకారులకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాడాలని నిశ్చయించుకున్నాం. దానిలో భాగంగానే ఈ సమ్మేళనం ఓయిలో సాయంత్రం పూట 5 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో మేము పెట్టిన మీటింగ్కి జుబ్బల కృష్ణారావు గారు కమిటీ సభ్యులు ఇద్దరు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళొక మంత్రిని కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుని ఎమ్మెల్సీని పిలిచి ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని వెంటనే ప్రకటించాలని మా విన్నపం. మేము ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము ఉద్యమకారులుగా ఉన్నాం, అయినప్పటికీ కూడా మాకు రావాల్సిన హక్కుల కోసం మేమందరం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సెప్టెంబర్ 16న జరిగే ఈ అపూర్వ సమ్మేళనానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని సందర్భంగా ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.